ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. కృష్ణ గారికి మీకు ఉన్న అనుబంధంలో మర్చిపోలేని మీ స్నేహబంధానికి ఒక చిన్న ఏదైనా ఒక ఉదాహరణగా ఏమైనా చెప్పగలుగుతారా? మర్చిపోలేని రోజు ఏ విధంగా? ఏమో నేనే అప్పుడు ఉండేవాడు కలిసే అవుట్డోర్ షూటింగ్ అది ఊటీలో అక్కడ జరిగేది అనమాట. ఓకే. సాయంత్రం సరదాగా ఉన్నాడు ఎప్పుడని. పొద్దున్న మళ్ళీ షూటింగ్ పొద్దున్న 7 గంటలకు రెడీ అయిపోయాడు అతను. మేకప్ వేసుకుని రెడీ అయిపోయాడు 7 గంటలకి. చాలా పంక్చువల్. సరే మేము తప్పదు కదా, మేము కూడా రెడీ అయిపోతుండేవాడు. అప్పుడు నా సెకండ్ సినిమా అది, నేనంటే నేనే. సరే అతనేమో అందులో నేనేమో విలన్, అతను హీరో. ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ. కానీ నేనంటాను ఇదే హీరో, ఇదే మెయిన్. విలన్ క్యారెక్టర్ ఏంటి? విలన్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్ అవ్వచ్చు, కానీ మెయిన్ క్యారెక్టర్ ఇదే అని ఊరికే డిస్కషన్ అలా సరదాగా మాట్లాడాలి తప్ప తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు, అలా అనుకోవడం అనమాట. నిజంగా కూడా నేను ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్, మెయిన్ క్యారెక్టర్ ఇదే. నాకే పేరు వస్తుంది, మంచి పేరు వచ్చింది. అంటే మీరు కొన్ని మూవీస్లో కళ్ళు చాలా ఎర్రగా, పెద్ద కళ్ళు, ఇంత లావు, ఇంత పొడుగున, చాలా భారీ పర్సనాలిటీ చూపిస్తూ ఉంటారు. చాలా కోపం ఎక్కువగా, కొన్ని సినిమాల్లో ఎస్పెషల్లీ చాలా సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారని అనుకోవాలి కదా సార్ ఫ్రమ్ ద బిగినింగ్? మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంతే కోపంగా, అంత సీరియస్గా ఉంటారా? అసలు ఎప్పుడు మేము బయట చూసిన ఎవరు నాకు కోపంగా అనుకోరు అస్సలు. దొడ్డిన కోపం రాదు, నాకు కోపం అసలు జనరల్గా రాదు. కృష్ణరాజు గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే మీడియా మిత్రులు కొంతమంది అడగమన్నారు మిమ్మల్ని క్వశ్చన్, కృష్ణరాజు గారు రియల్ లైఫ్లో రొమాంటికా కాదా అని. మీరు రొమాంటికా కాదా అనేది మేడం అడగనా మీరు చెప్తారా? రొమాంటిక్ అంటే విత్ మేడం. రియల్ లైఫ్ లో ఇంతే సీరియస్ గా, సినిమాలో చూసినంత సీరియస్ గా ఉంటారా? నేను బాగా లవ్ చేసేది, ప్రేమించేది స్నేహితుల్ని. ఇంకా లేడీస్ అంటారా, అమరదీపం వరకు మామూలుగా మాకు అలాంటి లెటర్స్ అన్ని వస్తుంది. చాలా మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్. తర్వాత అమరదీపం తర్వాత అన్నయ్య అనే పేర్లు ఎక్కువ వచ్చినాయి. అలాంటి లెటర్స్ వందలు. మా అన్నయ్య కూడా మీలా ఉంటాడు, మాకు అన్నయ్యలు లేరు, మిమ్మల్ని మేము అన్నయ్య అనుకుంటున్నాం. అమరదీప సినిమా చూసిన తర్వాత అంతమంది ఫాలోయర్స్. ఇప్పుడు కూడా కనిపించినప్పుడల్లా ఆ వయసులో కొంతమంది మిమ్మల్ని ఇప్పుడు అలానే అన్నయ్య అనుకున్నాం, అన్నయ్య గారు అనొచ్చా అని. అప్పుడే అనుకున్నారు కదమ్మా, ప్రాణానికి ఏముంది. సో ఇప్పుడు ఎందుకు మేడంతో రొమాంటికా కాదా మీరు చెప్పలేదు. సరే హీరోయిన్స్ సరేలేండి, మేడంతో చెప్పండి ఏంటి మీరు రొమాంటికా కాదా అనేది. రొమాంటిక్ అంటే వాట్ యు మీన్ ఆఫ్ ఇట్? రొమాంటిక్ అంటే ఇన్ వాట్ వే అంటే ఏ పద్ధతిలో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కృష్ణకుమారి, ఆవిడ నాకంటే 5 ఏళ్ళు పెద్ద, 6 ఏళ్ళు అప్పుడే. ఓకే. బాగా 30-40 సినిమాలు యాక్ట్ చేసి నాగేశ్వరరావుతో, రామారావుతో, చాలా పాపులర్ హీరోయిన్ ఆవిడ. సో ఆవిడతో ఫస్ట్ ఫిల్మ్ నేను యాక్ట్ చేసింది. మరి రొమాంటిక్గా చేశాం కదా, మరి అది కూడా అంటే సినిమాల్లో చేయడం వేరు, బయట చేయడం వేరు. సినిమాల్లో మరి కలర్ చేసి అందరూ పొడుస్తాం, బయట కూడా పొడుస్తూ కూర్చుంటాం. కరెక్ట్ సార్. ఇప్పటివరకు యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. కరెక్ట్. ఇప్పటివరకు మీరు చేసిన హీరోయిన్స్లో అది మీకు టిపికల్ క్వశ్చన్, రొటీన్ క్వశ్చన్ కావచ్చు, కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు? అంటే ఎంత చక్కగా షార్ట్ పీరియడ్లో చాలా చక్కగా చేశారనేది కానివ్వండి. అంటే మా సొంత సినిమాలు చేసిందని చెప్పడం కాదు, కానీ వాణిశ్రీ, కృష్ణవేణి సినిమా నేను సొంత సినిమా, అది ఫస్ట్ ఫిల్మ్. అవునండి. నేను హీరో, ఆవిడ హీరోయిన్. అందులో చేసిన పెర్ఫార్మెన్స్ అనే విషయం మామూలు కాదు. ఇప్పుడు ఈ నేషనల్ అవార్డులు ఏమైనా ఉంటే అప్పుడు ఆ రోజుల్లో ఆవిడకి ఇవ్వాలి. ఆ తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయా కూడా సినిమా అయిపోయిన తర్వాత కూడా కొంచెం అలా బిహేవ్ చేస్తుండేది, అంత కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ అలా ఉండేది. తర్వాత భక్త కన్నప్పలో కూడా ఆవిడే హీరోయిన్.
అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ టైంలో టక్కన సినిమా మామూలుగా మాడుతూ వచ్చి ఆ క్యారెక్టర్లో ఆ డైలాగ్ చెప్పడంలో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ డైరెక్టర్ ఊహించిన దానికంటే ఎక్కువ. అది ఆవిడ వాణిశ్రీ అంటే సావిత్రి గారు అంటే నాకు బాగా ఇష్టం ఆర్టిస్ట్ కంటే నేను మామూలుగా ఫ్యాన్గా అభిమానిగా. ఆ తర్వాత మళ్ళీ వాణిశ్రీని ఆర్టిస్ట్గా నేను గౌరవించాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జయసుధ. అంటే ఆ లెవెల్ అదే సార్. సావిత్రి గారు వాణిశ్రీ గారు జయసుధ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ సినిమాలు చూస్తూ ఉంటారా సార్ ఇప్పుడు మీరు? చూస్తూ ఉంటాను. ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం? అంటే బాగా ఇష్టం అంటే బాగా యాక్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. యాక్షన్ అంటే ఇప్పుడు ఏముంది, యాక్షన్ బట్టలు ఇప్పుడే కదా, యాక్షన్ ఇప్పుడు ఏముంది, ఎవరు బాగా బట్టలు ఇప్పారు, ఎవరు బాగా సెక్స్గా కనిపించారు అనేది ఇప్పుడు. కానీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అసలు స్టోరీల్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ. హీరో 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 మీద, హీరోయిన్ ఊరికే రాగా డ్యాన్స్ పాటలు పాడడానికి, రొమాంటిక్ డైలాగ్ చెప్పడానికి, క్లైమాక్స్ ముందు ఏడడానికి, తర్వాత మళ్ళీ సుఖాంతం ఘాట్లో కనపడడానికి.